హలో సిస్టర్స్ అండ్ బ్రదర్స్. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు జస్ట్ కంప్యూటర్ వాట్ ఈస్ ఎ కంప్యూటర్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. మాకు అక్కడ డివైస్ ఏం లేదు. మా టీచర్స్ జస్ట్ మనకి కంప్యూటర్ ల్యాబ్ ఉంది, వీఆర్ గోయింగ్ దేర్ అది అని చెప్పేవాళ్ళు, కానీ నో ల్యాబ్, నథింగ్, నో కంప్యూటర్, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇచ్చేవాళ్ళు అనమాట. వాట్ ఈస్ అ కంప్యూటర్, వాట్ ఈస్ అ మౌస్, వాట్ ఈస్ కీబోర్డ్ అనేది జస్ట్ బోర్డు మీద డయాగ్రామ్ వేసి చూపించేవాళ్ళు అప్పట్లో నేను చదువుకున్న రోజులలో. చిన్నప్పటి నుంచి నేను కంప్యూటర్ ఆపరేట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటుంది అనేసి క్యూరియాసిటీ ఎక్కువ ఉంది నాకు. సో ఈ వీడియోలో నేను ఏమనుకుంటున్నానంటే, నా యూట్యూబ్కి వచ్చిన కమెంట్స్ ఎలా చదువుకోవాలి, అదే స్మార్ట్ ఫోన్ అనుకోండి, నా యూట్యూబ్ యాప్లో వెళ్ళిపోతారు, నా కమెంట్స్ ఒక్కొక్కటి చూసుకొని సో నా కమెంట్స్ అనేది చదువుకుంటాను నేను దాంట్లో ఈజీగా స్మార్ట్ ఫోన్లో. కానీ కంప్యూటర్లో మాత్రం నాకు అస్సలు తెలియదు. కంప్యూటర్ ఓపెన్ చేసి నా కమెంట్స్ ఎలా చూసుకోవాలి, ఎలా రీడ్ చేయాలి అనేది వాళ్ళది ఆశ. నేను ఆపరేట్ చేయగలుగుతున్నా లేదా చూద్దాం రండి. ఏంటి ఇంతకు దీంట్లో నా యూట్యూబ్ యాపే కనిపించట్లేదు. యాక్చువల్గా దీంట్లో యూట్యూబ్ అనేది ఏమి ఉండదంటండి, మా అబ్బాయి చెప్పాడు. క్రోమ్ అని ఒకటి ఉంటుందంట, ఆ క్రోమ్ యాప్లోకి వెళ్తే మన youtube.com అని ట్యాప్ చేయాలంట, చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి మన పరిస్థితి ఎలా ఉందో. మన పిల్లలు మనకు చెప్పేటట్టున్నారు కంప్యూటర్స్ లో, కానీ మనము వాళ్ళు ఫాస్ట్ ఉన్నారు మనకంటే. జనరేషన్ మనం చాలా బ్యాక్వర్డ్ ఉన్నాం. మదర్స్ అయి ఉండి మనం ఫాస్ట్ ఉండాలి, కానీ వాళ్ళే ఫాస్ట్ ఉన్నారు పిల్లలు మనకంటే ఎక్కువ. అబ్బాయిని అడిగి చేసుకోవాల్సి వస్తుంది మనం అన్ని. ఇంట్లో వాళ్ళని 10 సార్లు అడగాలి, బాబు కొంచెం ఇది చెప్పు, అట్లా హెల్ప్ తీసుకొని చేసుకోవాలి మనం, తప్పదు. మనకి ఆసక్తి ఉండాలి, కానీ ఏజ్ తో ప్రాబ్లం లేదు, దేంతో ప్రాబ్లం లేదండి. మనకు ఛాలెంజింగ్ గా తీసుకోవాలి, కంప్యూటర్స్ నేర్చుకోవాలి. నేర్చుకోలేని అటువంటి విద్య ఏది లేదండి, తలుచుకుంటే అన్ని నేర్చుకోవచ్చు మనం. సో క్రోమ్ లోకి వెళ్ళిపోదాం. ఇంకోటి ఆరో మార్క్ అనేది ఇలా ఇలా వెళ్తుంటే రియల్లీ సూపర్ అనిపిస్తుంది. చూడండి ఇట్లా చిన్నపిల్లలు ఆడుకున్నట్టే ఉంది మంచిగా. రూమ్లోకి వెళ్ళి మనము డబల్ క్లిక్ కొట్టాలి, నేను సింగిల్ క్లికే కొట్టినా, డబల్ క్లిక్. యా యూట్యూబ్ వచ్చేసింది. అందుకే చాలా మంది కంప్యూటర్ దగ్గర కూర్చుంటే ఎవ్వరు, ఎందుకంటే మంచిగా అనిపిస్తుంది. రీట్రై అని వచ్చిందండి, ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా నేను. యాక్చువల్ ఎప్పుడు కంప్యూటర్ దగ్గర కూర్చోలేదు. సో రీట్రై అంటుంది. ఇక్కడ మన యాక్చువల్ వైఫై కనెక్షన్ ఉండాలి, కనెక్ట్ టు ద ఇంటర్నెట్ అంటుంది. కాబట్టి మన మొబైల్ అయితేనో పైన మనకు చూపించేస్తుంది మొబైల్ డేటా ఉందా లేదా, వైఫై కనెక్షన్ అని చూపిస్తుంది. సో దీంట్లో మాత్రం ఐఎమ్ సర్చింగ్. యా ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందండి వైఫై. ఇక్కడ నా షార్ట్స్ ఉన్నాయి, కనిపించేసింది నాకు, చూసారా? అయ్యో ఇదేంటి పైకి వస్తలేదు. అదే మన మొబైల్ అయితే స్వైప్ చేస్తాం మనం, ఇట్లా పైకి అంటుంటే పైకి వచ్చేస్తుంటాయి మన షార్ట్స్ అన్ని, వీడియోస్ అన్ని. ఇక్కడ ఏంటి ఇక్కడే ఉంటుంది. దీనికి టచ్ చేద్దామంటే టచ్ అవ్వట్లేదు, పైకి వెళ్ళట్లేదు. ఎట్లా ఏం చేయాలి దీన్ని? హౌ టు డ్రాగ్. ఇట్లా టచ్ చేస్తే పైకి వెళ్తలేదే, టచ్ స్క్రీన్ కాదు. యాక్చువల్గా మన మౌస్కి ఒక వీల్ ఉంటుందండి. ఈ వీల్ని జస్ట్ మనం పైకి అనుకోవాలనుకుంటే ఇట్లా, మళ్ళీ కిందికి అనుకోవాలంటే ఇట్లా. ఆ వీడియో నేనే క్లిక్ చేసుకుంటాను షార్ట్. వచ్చేసింది కమెంట్స్. వావ్, హైమవతి డబల్ యాక్షన్ చేస్తున్నారు సిస్టర్, చాలా బాగుంది. వావ్, థ్యాంక్ యూ. ఇదైతే నా పాత స్కిట్ అండి, కొత్త షార్ట్, నిన్న వేసిన షార్ట్ చూసుకోవాలనుకున్నా. సో నా ఛానల్ బొమ్మ ఇక్కడ ఉంది, నాది. సో నా థంబ్నెయిల్ ఇక్కడ ఉంది, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తా, చూస్తాము వస్తుందేమో. మా ఫన్నీ స్కెచ్ షార్ట్స్. సో ఇది క్లిక్ చేస్తే మనకు ఆడియో చూపిస్తుంది. ఇక్కడికి వెళ్ళాలి, దీనిపైకి వెళ్ళేసి క్లిక్, ఛానల్ ఓపెన్ అయిపోయింది. యా ఎస్టర్డే నేను ఈ షార్ట్ చేసిన, న్యూ షార్ట్, ఒక డాన్స్ స్కూల్కి వెళ్ళి. Comments. Bharti sister, hi sister. Wow, awesome sister, love you. I too love you.
దివ్య కుమారి హాయ్ గీతా సింగర్ లానే ఉన్నారు. చాలా మంది నన్ను గీతా సింగ్ లాగా ఉన్నారని చాలా కమెంట్స్ వచ్చాయండి. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ టు దట్ కాంప్లిమెంట్. అందరు సేమ్ గీతా సింగ్ లాగానే ఫీల్ అయిపోయి డైరెక్ట్ హాయ్ గీతా సింగర్ అని పెట్టేశారు ఈ సిస్టర్ అయితే. చాలా హ్యాపీగా ఉందండి. నా కంప్యూటర్ నేను ఓపెన్ చేసుకొని నా యూట్యూబ్ చూసుకొని కమెంట్స్ మంచిగా చదువుకుంటున్నాను. చాలా బాగా అనిపిస్తుంది. కంప్యూటర్ ఆపరేట్ చేయలేనేమో అనుకుని చాలా ఈజీగా ఉంది. మధ్య మధ్య డౌట్స్ వచ్చిన ఇంట్లో వాళ్ళని అడగాలి మనము. సో నేను కంప్యూటర్ ఆపరేట్ చేయగలుగుతాను ఒక నమ్మకం నాకు వచ్చింది. ఇప్పుడు మనం డైలీ కొంచెం కొంచెం ఇట్లా నేర్చుకుంటే మనం చేయలేదంటే ఏమీ లేదు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు ఆపరేట్ మై కంప్యూటర్ ఇన్ మై హోమ్. సో మీరు నా వ్లాగ్స్ని ఆదరించండి, కమెంట్స్ పెట్టండి. మెయిన్గా మీకు ఏమైనా టాపిక్స్ పైన వ్లాగ్స్ చేయాలనుకుంటే మీరు సజెస్ట్ చేయండి. సిస్టర్ మీరు ఇలాంటి టాపిక్స్ తీసుకోండి, ఈ టాపిక్ పైన వ్లాగ్ చేయండి అని సజెస్ట్ చేయండి. అవి కొంచెం లైన్గా నేను రాసుకుంటాను. ఆ కంపల్సరీ వ్లాగ్స్ చేస్తాను నేను మీకోసం. బాగానంది మీరు ఊరుకోరు కదా. నా వ్లాగ్ వీడియో చూసి కమెంట్ పెట్టండి బా.